ఈరోజు నందిగామ నియోజకవర్గంలో అర్ధరాత్రి 2 గంటలకు స్థానికంగా ఉన్న నందిగామ సంబంధించిన మున్సిపల్ అధికారులు కానివ్వండి, పోలీసు వాళ్ళ ఒక సహకారంతో దొంగల్లాగా అర్ధరాత్రి పూట ఒక దొంగల్లాగా ముసుగులేసుకుని స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక విగ్రహం తొలగిస్తాం జరిగింది. గత 10 రోజుల నుంచి గారా మా సమన్వయకర్త డాక్టర్ జగన్మోహన్ రావు గారు లీగల్గా కోర్టు వారి దగ్గర గారా ఏదైతే ఇలా తీసివేస్తారని చెప్పని తెలిసిన వెంటనే లీగల్గా కోర్టు వారి దగ్గరికి వెళ్తే ఆ రోజు ఇదే మున్సిపల్ అధికారులు మేము విగ్రహం తొలగించము అని చెప్పని ఆ రోజు వాళ్ళు చెప్పడం గారే జరిగింది. కానీ ఈరోజు ఎవరైతే స్థానికంగా ఉన్న కూటమి శాసనసభ్యురాలు కానివ్వండి, కూటమికి సంబంధించిన నాయకులు కానివ్వండి, వాళ్ళ పార్టీ ఆఫీస్ నుంచి డైరెక్షన్తో ఈరోజు మున్సిపల్ అధికారులు రాజశేఖర రెడ్డి గారు ఒక విగ్రహం తొలగిస్తడం జరిగింది. రెచ్చగొట్టే కార్యక్రమాలు. ఈరోజు స్థానికంగా ఉన్న శాసనసభ్యురాలని లేకపోతే కూటమికి సంబంధించిన నాయకుల్ని మేము ఒకటే అడుగుతున్నాం. గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులుగా జగన్మోహన్ రావు గారు ఉన్నారు, ఎమ్మెల్సీగా అరుణ్ గారు ఉన్నారు. ఇద్దరూ గారా ఏ రోజు గారా ఒక కక్షపూరితమైన రాజకీయం కానివ్వండి, ఒక తప్పుడు కేసు కానివ్వండి, లేకపోతే గ్రామాల్లో ఒక కక్షపూరితమైన వాతావరణం కానివ్వండి, ఏ రోజు గారా చేయలేదు. తెలుగుదేశం లేదు, ఏ పార్టీ అయినా వచ్చిన వాళ్ళకి మంచి చేశారు, సంక్షేమ పథకాలు అందించారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉంటున్న ప్రాంతంలో గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఈరోజు గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జరిగిన అభివృద్ధి ఇదే సీఎం రోడ్డు కానివ్వండి, పార్క్ డెవలప్మెంట్ కానివ్వండి, ఓపెన్ జిమ్స్ కానివ్వండి, రాజశేఖర రెడ్డి గారి పేరు మీద ట్రాక్ కానివ్వండి, ప్రజానీకానికి కావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో స్థానికంగా మా నాయకులు జగన్మోహన్ రావు గారు చేశారు. ఈరోజు మీరు వచ్చిన తర్వాత ఈ సంవత్సరం కాలంలో మీరు వచ్చి ఒక్క మంచి కార్యక్రమం చేశారా? ఒక్క కొబ్బరికాయ శంకుస్థాపన కొట్టారా? అది కాకుండా మీరు చేసింది ఏంటి? ఏదైతే ప్రజానికం ఉపయోగపడే ఓపెన్ జిమ్ ఉందో, ఓపెన్ ట్రాక్ ఉందో దాన్ని పగలగొట్టేశారు, దాన్ని తీసేశారు. శిలాఫలకాలు పగలగొట్టారు. రోడ్డు మేము వైద్యంకి అన్నిటికీ గారా ప్రజానికంకి ఉపయోగపడే విధంగా చేస్తే దాన్ని అడ్డుకున్నారు. ఈరోజు సిగ్గు లేకుండా రాజశేఖర రెడ్డి గారు ఒక విగ్రహం తొలగించారు. కక్షపూరితమైన రాజకీయాలు గతంలో ఎన్నడూ గారా నందిగామ నియోజకవర్గంలో ఇలాంటి రాజకీయం జరగల. కాంగ్రెస్ వాళ్ళు పనిచేశారు, తెలుగుదేశం వాళ్ళు పనిచేశారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము పనిచేసాం. కానీ ఏ రోజు గారా ఇలాంటి కక్షపూరితమైన రాజకీయాలు గతంలో నందిగామలో ఇప్పుడు జరగల. ఈరోజు కొత్త సంస్కృతి. ఒక పక్క ఇసుక కానివ్వండి, మట్టి కానివ్వండి, క్వారీల్లో కానివ్వండి, లిక్కర్లో కానివ్వండి, ప్రతి ఒక్కటి గారా అన్యాయంగా స్థానికంగా ఉన్న కూటమి నాయకులు, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు ప్రతి ఒక్కరు గారా అన్యాయంగా దోచుకుంటున్నారు. వాటాలు పంచుకున్నారు ఈరోజు మొత్తం నియోజకవర్గాన్ని. ఈరోజు మేము ఒకటే చెప్పుతున్నాం, ఎవరైతే రాజశేఖర రెడ్డి గారి విగ్రహం తొలగించిన అధికారులు ఉన్నారో, కూటమికి సంబంధించిన నాయకులు ఉన్నారో, రేపనే రోజు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా మీ అందరినీ చట్టం ముందు నిలబెట్టే బాధ్యత మేము తీసుకుంటాం. ఒక్క విషయం మీరందరూ గారు గుర్తుపెట్టుకోవాలి. ఈ రాష్ట్రంలో మీరు రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు పగలగొట్టచ్చు, రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు తొలగించవచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి పేరు తీసేయచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి శిలాఫలకం ఎన్ని గారు తొలగించవచ్చు. కానీ ప్రజల గుండెల్లో రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి పేరు తీలేరనే విషయాన్ని ఈ కూటమి నాయకులు, అధికారులు గుర్తుపెట్టుకోవాలనే విషయం. సూపర్ 6 హామీలు ఏదైతే ఉన్నాయో
అవి అమలు పరచకుండా వాటిని చేయకుండా ఈరోజు ఒక డైవర్షన్ పాలిటిక్స్ ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతుంది. ప్రజానికం గమనిస్తున్నారు. మీరు చేసే కక్షపూరితమైన రాజకీయాలు ప్రజానికం గమనిస్తున్నారు. తప్పకుండా మీకు రాబోయే రోజుల్లో బుద్ధి చెప్తారని కూడా సందర్భంగా చెప్తూ, తప్పకుండా రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఎక్కడైతే తొలగించారో అదే ప్రదేశంలో మళ్ళీ ఆయన విగ్రహం పెట్టి తీరుతామని సందర్భంగా చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన మరుసటి రోజే నందిగామలో విధ్వంసకరమైన పనులన్నీ చేశారు. ఏమేమైతే మంచి పనులు చేశామో వాటికి సంబంధించి హాస్పిటల్కి ముందు పెట్టడం, దరిమిలా వాళ్ళు కోర్టుకు వెళ్ళడం, కోర్టులో కూడా క్లియర్గా చెప్పారు ఇది మున్సిపాలిటీ పరిధిలో లేదు, R&B పరిధిలో లేదు కాబట్టి ఈ విగ్రహం ఎవరికి అడ్డం లేదు కాబట్టి దీన్ని తీయాల్సిన అవసరం లేదని మా ప్రభుత్వం ఉన్నప్పుడే తెలుగుదేశం పార్టీ పట్టణాధ్యక్షుడు వెళ్తే క్లియర్గా హైకోర్టు చెప్పింది. క్లియర్గా దీనికి అదపాల్సిన అవసరం లేదు, ఆ విగ్రహాల స్టేటస్ కొన్ని మెయింటైన్ చేయమని చెప్పింది, క్లియర్గా చెప్పింది. తర్వాత ప్రభుత్వం వచ్చిన వెంటనే వాళ్ళు మున్సిపాలిటీ తీర్మానం ఒకటి చేసి తొలగించాలని చూస్తే మళ్ళీ మేము హైకోర్టుకి వెళ్తే హైకోర్టు ముందు వాళ్ళు క్లియర్గా చెప్పారు తీయడం మానుకొని మేము అది తొలగించమని చెప్పి స్టాండింగ్ కౌన్సిల్ చెప్పింది 10 రోజుల క్రితమే. దానికి సంబంధించినటువంటి కాగితాలు రావాల్సి ఉంది, మండే కల్లా వచ్చేస్తాయి. ఈ లోపలనే దొంగతనంగా ఈ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని తొలగించారు. ఒకటే, వీళ్ళకి మా పరిపాలన నచ్చకపోతే మా మీద వ్యక్తిగతంగా కక్షలు ఉంటే మా మీద చూపించాలా, అంతేకాని ప్రజల మీద ఎందుకు చూపించడం, ప్రజలకు ఉపయోగపడే పనుల మీద ఎందుకు చూపించడం? మీరు మంచి పనులు చేయండి, మంచి పనులకు పోటీ పడండి, మంచి పనులకు పోటీ పడి చేయండి. మంచిగా చేసినట్లు ధ్వంసం చేయటం, దీన్ని ఏమంటారు? ఉగ్రవాద పరిపాలన, ఉగ్రవాద రాజకీయాలు. ఇక్కడ నుంచి ఊళ్ళోంచి మందు షాపులన్నీ, బార్ షాపులు కానీ మందు షాపులు కానీ బయట పెట్టాం, వాటిని లోనకు తీసుకొచ్చారు. హాస్పిటల్ అందరికీ అందుబాటులో ఉండాలి, ట్రాఫిక్కి ఇబ్బంది కలగకూడదు, 100 పడకల ఆసుపత్రి అంటే అన్ని రకాల ఎమర్జెన్సీస్ వస్తాయని బయట స్థలం తీసుకుంటే మీరు చెబుతుందేంటి? మీ హాస్పిటల్ ఊళ్ళో ఉండొచ్చు, ప్రజలకు ఉపయోగపడేది బయట. మా హాస్పిటల్ ఏముంది? మా హాస్పిటల్లో నేను, మా మేడం, ఆవిడ గైనకాలజిస్టు, నేను పల్మనాలజిస్ట్ని, నాది వానాకాలం వైద్యం. కానీ ఇది ఎట్లా కాదు కదా, హార్ట్ అటాక్ ఉన్నవాళ్ళు, పక్షపాతం వచ్చిన వాళ్ళు, యాక్సిడెంట్లు అయిన వాళ్ళు, బోన్స్ ఇరిగిన వాళ్ళు, రకరకాలైన ప్రమాదాలతో వచ్చిన వాళ్ళు ట్రాఫిక్లో ఇరుక్కుంటే ఇబ్బంది, వాళ్ళకి అవకాశం ఉండదు, టైం ఇది అవుతుంది. మనం ఎన్నో ఎగ్జాంపుల్స్ చూసాం, ట్రాఫిక్లో ఇరుక్కుని హాస్పిటల్కి చేరకముందే ప్రాణాలు పోగొట్టుకుని హైవే పక్కన పెడితే మీరు చెప్తుందేంటి? మా హాస్పిటల్తో పోలుస్తున్నారు మీరు. మీకు మీ ఆలోచన ఎట్లుంది? దాటిపోయింది, ఒక పరిధి దాటిపోయింది. అందుకనే అన్నాం ఉగ్రవాద రాజకీయాలు, ఉగ్రవాద పరిపాలన అని. మట్టి ఇళ్ల స్థలాల కోసం మట్టి మీద తీసుకొస్తే మీరేం చేశారు? టార్చ్ లైట్లు వేసి అక్కడ అర్ధరాత్రి వెళ్ళారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? అర్ధరాత్రి డ్రైవర్లు చచ్చిపోయినా కూడా మట్టి తోలుతున్నారు. మమ్మల్ని 300 కోట్లు చేశారు, వసూలు బ్రదర్స్ అన్నారు. అసలు మీరు చేస్తుంది ఏంటి? అందరూ మాట్లాడుకుంటున్నారు కదా, మీలే తన్నులాటలో, కుమ్ములాటలో తిరువూరు కానీ నందిగామ కానీ పతాక సన్నివేశాల్లో ఎక్కుతోంది. మేము తప్పు చేస్తుంటే మా మీద చర్యలు తీసుకోవాలి కదా, చట్టం ముందు మమ్మల్ని దోషులుగా నిలబెట్టాలి కదా. మేము అవినీతి చేస్తుంటే దాని మీద పెట్టండి దృష్టి. ఎందుకు ఇట్లా సంపద సృష్టి? చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టి అన్నారు, మీరు అన్ని విధాలా చేస్తున్నారు. మందు మీద, మట్టి మీద, ఇసుక మీద ఎంత సంపద సృష్టించాలో సృష్టించుకుంటూ మళ్ళీ మీరు తనుకుంటున్నారు. మీ పరిపాలనకి ఎలా ఉందంటే పరాకాష్ట ఏంటంటే ఒకటే, మీ పరిపాలన చెప్పడానికి ఇంతకన్నా పెద్ద ఉదాహరణ ఉండదనుకుంటున్నాను. అసలే కోతి, ఆ కోతి కళ్ళు తాగింది, ఆ కోతికి దెయ్యం పట్టింది పైన, అది నిప్పు తొక్కింది, దానికి తోక తగింది. కాబట్టి ఇన్ని ఉన్న అవలక్షణాలు ఉన్న కోతి ఏం చేస్తుంది? అసలే కోతి అంటాం కదా. మీ పరిపాలన, మీ రాజకీయాలు కూడా అంతే, ఏ మాత్రం తగ్గట్లే. అందుకనే అంటున్నాను, మీది ఉన్మాద రాజకీయం, ఉన్మాద పరిపాలన. మీకు భారత రాజ్యాంగం అంటే లక్ష్యం లేదు, దానికి కట్టుబడే పనే లేదు. అసలు ప్రజాస్వామ్య విలువలు కానీ ప్రజాస్వామ్యం కానీ మీకు తెలియదు. ఎందుకంటే భారత రాజ్యాంగాన్ని మొత్తాన్ని రాయమని చెప్పి ఒక అనుభవజ్ఞుడైనటువంటి, లేకపోతే ఒక జ్ఞానవంతుడైన అంబేద్కర్ గారికి అప్పచెప్తే చంద్రబాబు నాయుడు గారు రెడ్ బుక్ రాజ్యాంగం రాయమని ఇంకా అంతకన్నా అనుభవం, అంతకన్నా జ్ఞానం కలిగినటువంటి లోకేష్ గారికి ఇచ్చారు. ఆయన చక్కగా మంచిగా పోటీగా, అంబేద్కర్ గారికి పోటీగా, ఆ స్థానంతో పోటీగా ఒక రాజ్యాంగం రాసి ఆ రాజ్యాంగాన్ని అమలుపరుస్తున్నాడు.
మాకే అర్థం కావట్లే. ఈయనకి అంబేద్కర్ గారికి ఉన్నంత తెలివితేటలు రాజ్యాంగ నిపుణుడని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలియట్లే. మేము అర్థం చేసుకోలేకపోతున్నాం. మాదే పొరపాటు. చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారిని అక్కడ పెడుతున్నారు, మేమే అర్థం చేసుకోలేకపోతున్నాం. అందుకనే ఈ పరిపాలన ఇదంతా కూడా ఏమి కాదు, ఉగ్రవాదం, ఉన్మాద పరిపాలన, ఉన్మాద ప్రభుత్వం. ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. ఎక్కడ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం తీశారో అక్కడ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం వస్తుంది. 100% వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ప్రజలు గమనిస్తున్నారు. మీరు ప్రజలు మోసం చేశారు. మోసం చేసిన తర్వాత దాన్ని ఏం చేయాలో తెలియక ఉన్మాదాన్ని మీరు తీసుకుంటున్నారు. ఆ ఉన్మాదంతో దేనికి ఎవరి మీద చూపిస్తున్నారు? ఉన్మాద పరిపాలనని, రాజకీయాల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద చూపిస్తున్నారు. అందులో భాగంగా ప్రజలందరినీ, రాష్ట్రాన్ని అందరినీ నష్టానికి గురి చేస్తున్నారు. ప్రజలు ఇప్పటికే తెలుసుకున్నారు. ఖచ్చితమైన సమాధానం చెప్తారు. మీరు చేసిన ప్రతి పనికి తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుంది. రాజశేఖర రెడ్డి గారు విగ్రహమే తొలగించారు. మీరు ఇంకా ఏం చేశారు? ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారికి ఆయన స్థానాన్ని మరింత సుస్థిరం చేశారు. ఇంతటి వాడిని తొలగిస్తారా అని ఖచ్చితంగా రాను రోజుల్లో దీనికి మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి మీకు వస్తుంది. ఇకనైనా మీరు ఉన్మాద రాజకీయాలని, ఉన్మాద పరిపాలన వదులుకోవాల్సిందే. లేకపోతే ప్రజలే ఉన్మాదంగా మీకు సమాధానం చెప్తారు. నందిగామలో గత రాత్రి అర్ధరాత్రి దొంగల్లాగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని, అది కోర్టు పరిధిలో ఉండి కోర్టు డైరెక్షన్ ఇచ్చినా కానీ లెక్క లేకోకుండా తొలగించినటువంటి విషయాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీరు విగ్రహాన్ని తొలగించినంత మాత్రాన ఆయన ప్రజల్లో వేసినటువంటి ముద్ర, ఆయన చేసినటువంటి కార్యక్రమాలు అన్నిటిని కూడా మీరు చెదరగొట్టలేరు. ఇవాళ మీరు అంటున్నారు, మీరు మాది సుపరిపాలన అని అంటున్నారు. సుపరిపాలన, దుష్ట పరిపాలన ప్రజలు నిర్ణయిస్తారు. ఈరోజు అప్రజాస్వామిక పరిపాలన మీది, ప్రజాస్వామ్యాన్ని తుంగలో దొక్కేటటువంటి పరిపాలన. ప్రజాస్వామ్యం లేదు. కక్షపూరిత విధానాలతోటి, కక్షపూరిత రాజకీయాలు మీరు చేస్తూ ఉన్నారు. వ్యవస్థలన్నింటినీ చెడగొడుతున్నారు. ఈరోజు పేదల సంక్షేమాన్ని విస్మరించారు. మీరు ఇచ్చిన హామీలు ఏ అయితే ఉన్నాయో సూపర్ 6ని అమలు చేయలేక ప్రక్కదారి పట్టించే రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ప్రజలు ప్రక్కదారి పడతారనుకుంటున్నారు, ప్రజలు మర్చిపోతారనుకుంటున్నారు. పబ్లిక్ మెమరీ వెరీ షార్ట్ అనుకుంటున్నారు మీరు. కాదు కాదు, వస్తుంది ఒక తరుణం. రాబోయే ఏ ఎన్నికలు జరిగినా వైఎస్ఆర్సీపీ ఘన విజయం సాధిస్తుంది. మీకు ప్రజల్లో అప్రతిష్ట తప్ప వేరేది కాదు. విగ్రహాలు తొలగించడం కాదండి, మీరు ఇచ్చిన హామీలు చేయండి. అదేవిధంగా విద్యా, వైద్యం, వీటన్నిటిని కూడా విస్మరించారు. విద్యా వైద్యానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చినటువంటి మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ప్రజలు మర్చిపోలేనన్ని సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ప్రజలు తిరిగి ఎప్పుడు వస్తుందా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనను ఎదురు చూస్తున్నారు, ఎప్పుడు ఎలక్షన్లు పెడతారా అని. పాపం వారు పేదవారు, ఆశాజీవులు. మేము ఇస్తాం. జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఇంకా ఎక్కువగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తాం. ఈ సంక్షేమ కార్యక్రమాలు సజావుగా కొనసాగుతాయి అని చెప్పారు. ఈరోజు చెప్తున్నారు సుపరిపాలన అని. ఎక్కడికి పోతున్నారు? ఎక్కడికి పోవట్లేదు. మీరు ఆ విలేజ్లోకి వెళ్తే ప్రజలు చేత్కరిస్తున్నారు మిమ్మల్ని, ముఖం చూపించుకునే పరిస్థితి మీది. అలాంటి తరుణంలో డైవర్షన్ పాలిటిక్స్కి తెరదిప్పి ఈ విధంగా నందిగామలో వైఎస్ఆర్ విగ్రహాన్ని మరి తొలగించడం అనేది దుర్మార్గమైన చర్య. తిరిగి అక్కడే పునఃప్రతిష్ఠ చేస్తాం. ఆ విగ్రహాన్ని న్యాయంగా పోరాడతాం, రాజ్యాంగాన్ని కాపాడుకుంటాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటాం, మా కార్యకర్తలకు అండగా నిలబడతాం. ఈ విధ్వంస రాజకీయాల్ని మేము ఎప్పటికీ వ్యతిరేకించి ప్రజాస్వామ్యబద్ధంగా పాలన సాగించేంత వరకు కూడా వైఎస్ఆర్ పార్టీ పోరాటం చేస్తుందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. ప్రజల గుండె చప్పుడు రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారి పేరు చెబితేనే ఒళ్ళు గొగురు పొచ్చేటువంటి పద్ధతిలో ఉండేటువంటిది. నాయకులు ఎవరు భారతదేశంలో చేయనటువంటి పద్ధతిలో పేదల సంక్షేమానికి పెద్దపీట వేసినటువంటి ఆయన యొక్క ముద్ర గుండె చప్పుడుగా మారినటువంటిది. ఆయన విగ్రహాలను తీసేసినంత మాత్రాన ఆయనకి ఏదో జరుగుతుందని అనుకుంటున్నారు.
కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బిడ్డలుగా, కార్యకర్తలుగా, వారి కుటుంబ సభ్యులుగా ఎక్కడైతే విగ్రహం నందిగామ సెంటర్లో తీయబడిందో అక్కడ మరలా పునఃప్రతిష్ఠ చేసేటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్నారు. అదే పద్ధతిలో జగన్మోహన్ రావు గారు అనేటువంటి మాజీ శాసనసభ్యులు ఎవరున్నారో వారి నాయకత్వంలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆ విగ్రహాన్ని అక్కడ పెట్టి తీరుతామని కూడా చెప్తున్నాం. ఇవాళ చెప్తున్నారు అర్ధరాత్రి పూట మాజీ సర్పంచి, మహిళా సర్పంచి కారులో అటు వెళుతూ ఆగుతుంటే ఆ మహిళా సర్పంచ్ని వాళ్ళ ఆయన్ని కొట్టి చేతిలో ఉన్నటువంటి సెల్స్ని లాక్కుని పరారయ్యి ముసుగులేసుకుని పరారైనటువంటి పద్ధతి ఉన్నది. అంటే ఏంటి, ఒక దొంగల్లాగా, ఒక డెకాయిట్ లాగా మా కార్యకర్తలను అటుగా వెళుతున్నటువంటి సర్పంచ్ని సైతం, లేడీ సర్పంచ్ని సైతం అవహేళన చేసినటువంటి పద్ధతి ఇది ఏహ్యమైనటువంటి పద్ధతి. ఇవాళ అరాచక పాలనకి మీరు తెర తీశారు. గతంలో కూడా నందిగాంలో మాజీ సర్పంచ్ పైన అనేక రకాలైనటువంటి పద్ధతిలో ఆయన కాళ్ళు ఎరగొట్టడం, హత్యా ప్రయత్నం చేయడం అనేటువంటి కూడా జరిగింది, మనందరం కూడా చూస్తున్నాం. కానీ అదే పద్ధతిలో మరలా ఈ రోజున ఈ విగ్రహాలని ధ్వంసం చేయటం అంటే దాని అర్థం ఏంటి, వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల జోలికి వస్తే ఊరుకోరు అనేటువంటి పద్ధతిలోనే వాళ్ళ మళ్ళీ విగ్రహాల జోలికి వెళ్ళటం అనేది జరుగుతోంది. మేము ఒకటే చెప్తా ఉన్నాం, నీవు చేసేటువంటిది కాదు. జగన్మోహన్ రెడ్డి గారి తరఫున నేను అనౌన్స్ చేస్తున్నా, నందిగామ నడిబొడ్డులో కూర్చుంటాడు జగన్మోహన్ రావు గారు, మా మాజీ శాసనసభ్యులు. అభివృద్ధి పైన ఈ రాష్ట్రంలో కానీ ఈ యొక్క నియోజకవర్గంలో కానీ ఎవరు చేశారు 5 సంవత్సరాల్లో అనేటువంటి కమాన్ చర్చ చేద్దాం. అంతేగాని పనికిరాని పద్ధతుల్లో ఇవాళ చట్టానికి వ్యతిరేకంగా అధికార దుర్వినియోగం చేస్తూ విగ్రహాలు తొలగించడం కాదని కూడా చెప్తా ఉన్నాం. అందుకే చెప్తున్నాం, విగ్రహం మళ్ళా పెట్టి తీరుతాం. అభివృద్ధి విషయంలో మా మాజీ శాసనసభ్యులు జగన్మోహన్ రెడ్డి గారు సెంటర్లో ఉంటారు. 1 వీక్లో మీరు కూడా రండి, కావాలంటే ఎవరైనా కబడ్దారని కూడా చెప్తా ఉన్నాం. అంతేగాని విగ్రహాలు ధ్వంసం చేయటం, ఇళ్ల మీద రాళ్ళు వేయటం, అర్ధరాత్రి మీద మందు కొట్టించడం, సోషల్ మీడియా కార్యకర్తల్ని ఎత్తుకెళ్ళిపోవటం, పోలీస్ స్టేషన్లో పెట్టడం అనేటువంటి సరైనది కాదు. ఇవాళ రాజశేఖర రెడ్డి గారికి అవమానం జరిగింది అనేటువంటిది మేము ఎలుగెత్తి చాటుతున్నాం. ఈ రాష్ట్రం మొత్తంగా విగ్రహాన్ని తీసుకెళ్ళి పక్కన పడేయటం జరిగింది, చెయ్యి ఇరుచేయటం అనేటువంటి జరిగింది. మొహం అంతా కూడా గందరగోళం కనపడకుండా ఉండటానికి విగ్రహాన్ని తిరగేసి పడేయటం అనేటువంటి ఇది సరైనటువంటి కాదు. సుప్రీంకోర్టు చెప్తా ఉంది, కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది, విగ్రహాల విషయంలో, పెద్దల విషయంలో జోక్యం చేసుకోకూడదు, అనవసరమైనటువంటి యాగి చేయడానికి వీల్లేదనేటువంటి చెప్పింది. హైకోర్టు కూడా చెప్పింది, ఈ సేమ్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని తీయటానికి వీల్లేదని అక్కడ తీశారు కాబట్టి మూల్యం చెల్లిస్తారు అనేటువంటి చెప్తున్నాం. ఆ మూల్యం ఎన్ని రకాలుగా ఉంటుందో అన్ని రకాలుగా కూడా ఉంటుందని కూడా కబడ్దారని తెలియజేస్తున్నాం.